నమస్తే అండి, నేను రజా. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో మరో హామీని అయితే నెరవేర్చింది. ఫ్రీగా బస్సుల్లో తిరిగే విధంగా మహిళల వరకు సరికొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చింది. అయితే మహిళలు బస్సుల్లో ఎక్కితే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేస్తే ఏం జరుగుతుంది, ఒకవేళ ఎక్కిన తరువాత ఎలాంటి వాటిని మనం కండక్టర్ కి చూపించాలి. కాబట్టి ఈ వీడియోలో క్లియర్ గా ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్లాలంటే గనక తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వాటన్నిటి గురించి చెప్పబోతున్నాను. ఎట్టకేలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ వెళ్తోంది కూటమి ప్రభుత్వం. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు స్వయంగా ఈ ఫ్రీ బస్ టికెట్ ఏదైతే ఉందో దీన్ని అనౌన్స్ చేయడం అయితే జరిగింది. దీంతో ఆంధ్రాలో ఉన్నటువంటి మహిళలంతా కూడా వయసుతో సంబంధం లేకుండా, ట్రాన్స్జెండర్లు కూడా వయసుతో సంబంధం లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ ప్లేస్ కైనా వెళ్ళొచ్చు. దాదాపు 8,000కు పైగా బస్సుల్ని ఫ్రీ బస్సులుగా ఇవ్వడం అయితే జరిగింది మహిళల వరకు. ముఖ్యంగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, బస్సులో ఎక్కిన తర్వాత నేను మహిళను కదా, నేను ఆంధ్ర రాష్ట్ర పౌరురాలను కదా అని చెప్పేసి ఎలాంటి ఐడెంటిటీ కార్డు చూపించకుండా బస్సు ఎక్కితే మాత్రం వాళ్ళు ఒప్పుకోరు. ముఖ్యంగా ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, లేదంటే పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ కావచ్చు, ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి కార్డు ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. సరే, ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో దాన్ని ఒరిజినల్ లేదంటే జిరాక్సా, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నెంబర్, అదేవిధంగా మీ పేర్లన్నీ క్లియర్ గా కనిపించాలన్నమాట. వాటిని చూపించాలి. వీలైనంత వరకు ఒరిజినల్ తీసుకెళ్ళండి, జిరాక్స్ తీసుకెళ్ళకండి. సో ఆ ఒరిజినల్ చూపిస్తే కనుక వాళ్ళు దాంట్లో పెట్టుకొని దాంట్లో నొక్కుకొని ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ తర్వాత మీకు 0 టికెట్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. ఇంకా కార్డు కూడా తీసుకెళ్లొచ్చు, ఓటర్ కార్డు లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ మరేదైనా కార్డు కూడా తీసుకెళ్లొచ్చు. కానీ మనందరం ఆధార్ కార్డులు పక్కాగా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు దాన్ని తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నారు. వెళ్లే క్రమంలో ఇప్పుడు మీరు అక్కడ నుంచి డైవర్ట్ అవ్వాలి వేరే ప్లేస్ కి, అప్పుడు తప్పనిసరిగా టికెట్ తీసుకోండి. లేదంటే ఒక చోట నుంచి ఇంకో చోట దాకా వెళ్దాం అనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరు నుంచి ఇంకో ఊరు దాకా వెళ్ళాలనుకున్నారు, ఏ నుంచి బి అనే ఊరికి. ఆ తర్వాత ఇంకొంచెం దూరం వెళ్లాల్సి ఉంది, ఇంకొక నెక్స్ట్ 2 స్టాప్స్ వరకు తీసుకెళ్లాల్సి ఉంది. మీరు మీరు ఎక్కిన చోట నుంచి బి అనే ప్లేస్ వరకు మాత్రమే మీరు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు మచిలీపట్నంలో బస్సు ఎక్కినారు, విజయవాడలో బస్ దిగాలి, కానీ మధ్యలో ఉన్నటువంటి ఆటో నగర్ లోనే దిగాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది అయితే ఉండదు. కానీ మీరు మచిలీపట్నంలో బస్సు ఎక్కినారు, తర్వాత మీరు ఆటో నగర్ లో దిగుదాం అనుకున్నారు, అక్కడ వరకు టికెట్ తీసుకున్నారు, కానీ ఏంటంటే విజయవాడ బస్ స్టాండ్ వరకు వెళ్ళాలి. అప్పుడు మళ్ళీ మీరు ఆటో నగర్ దగ్గర కండక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన దగ్గరికి వెళ్ళి బస్ టికెట్ తీసుకోవాలన్నమాట. ఒకవేళ నేను ఇంతకుముందు టికెట్ తీసేసుకున్నా కదా, ఇప్పుడు మళ్ళీ తీసుకోవాల్సినంత అవసరం లేదు కదా, ఇక్కడ నుంచి కొంచెం దూరమే కదా, తిప్పికొడతా 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల నుంచి 7 కిలోమీటర్లే కదా అని చెప్పేసి ఉండకూడదు అనమాట. అలా ఉంటే కనుక మీరు డబ్బులు ఏదైతే మన పెనాల్టీ ఏదైతే ఉంటుందో దాన్ని చెల్లించాల్సి ఉంటుంది. టికెట్ లేకపోతే జరిమానా, దీనికి మీరు ఇది చెల్లించాలి, పెనాల్టీ చెల్లించాలి అంటారు కదా, ఆ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని అయితే మీరు మర్చిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా వచ్చేసి పల్లి వెలుగు బస్సుల్లో కావచ్చు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో కావచ్చు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో కావచ్చు, సో ఇలా ఒక 5 రకాల బస్సుల్లో అయితే మనం తిరగొచ్చు అనమాట. ఇంకా రకరకాల బస్సులు అయితే ఉంటాయి ఆంధ్రాలో. అయితే ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, సూపర్ లగ్జరీ బస్సులు అయితే ఉంటాయో వీటిల్లో లేదనమాట, ఫ్రీ టికెట్ కాదు. అదేవిధంగా గరుడ అనే బస్సులు ఉంటాయి అనమాట, సో మల్టీ యాక్సిల్ బస్సెస్ కూడా ఉంటాయి అనమాట, వాటిలో వెళ్ళడానికి అయితే లేదు. అదేవిధంగా హై అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రీ ఛార్జెస్ అనేది ఇవ్వడం జరగదనమాట. కేవలం పల్లి వెలుగు కావచ్చు, లేదంటే అల్ట్రా పల్లి వెలుగు కావచ్చు, సిటీ ఆర్డినరీ కావచ్చు, తర్వాత ఎక్స్ప్రెస్ బస్సులు కావచ్చు, వీటికి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనం ఈ పథకం కేవలం ప్రభుత్వం ఇచ్చింది కదా అని చెప్పేసి విచ్చలవిడిగా తిరగడం కాదు. ఒక విషయాన్ని అయితే గమనించండి, దీన్ని యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా అవసరం ఉంటే మాత్రమే వెళ్ళండి తప్ప అనవసరంగా తిరగడానికి మాత్రం వెళ్ళకండి. అయితే అనవసరం, ఇప్పుడు కొంతమంది కొన్ని టెంపుల్స్కి వెళ్దాం అనుకుంటారు, అది అనవసరం కాదు, అది అవసరమే, దాంట్లో తప్పేం లేదు. లేదంటే ఇంకేదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటారు, అనవసరం కాదు. కానీ ఊరకే ఇంట్లో ఖాళీ కూర్చున్నాం కదా అని చెప్పేసి ఆ బస్సుల్లో ఎక్కేసి ఇష్టం వచ్చినట్టు అలవాకండి. దానివల్ల ఏమవుతుందంటే నిజంగా వెళ్ళేటటువంటి ప్రయాణికులు, అవసరం కొద్ది వెళ్ళేటటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడడానికి అయితే అవకాశం ఉంది. ఆల్రెడీ తెలంగాణలో కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవంలో స్టార్టింగ్ లో, ఇప్పుడైతే ఏమీ లేదు. వచ్చిన కొత్తలో అయితే కనుక బస్సుల కోసం ఎగబడేవాళ్ళు, కానీ ఇప్పుడైతే లేదు. అలాంటి ఎగబడి మాత్రం చేయకండి, అవసరం ఉంటే మాత్రం ఎక్కండి, వెళ్ళండి. మన ఆంధ్రాలో అన్ని ప్రాంతాలకి బస్ సర్వీసులు చాలా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా మన ఆంధ్రాలో
బస్సులు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి తెలంగాణతో కంపేర్ చేసుకుంటే కనుక. కేవలం 8,000 బస్సులే మనం దీనికి ఇచ్చినారంటే అర్థం చేసుకోండి. ఇక అదే విధంగా జీరో టికెట్ మాత్రం పక్కా కొట్టించుకోండి. అది లేకపోతే కనుక వర్కౌట్ కాదనమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్కీమ్ ని దుర్వినియోగం అయితే చేయకండి. ఒకవేళ దుర్వినియోగం చేసే అవకాశం ఉంటే కనుక దీనికోసం చెప్పేసి మానిటరింగ్ అయితే కఠినంగా ఉంటుందని చెప్తున్నారు. బస్సు కంట్రోలర్స్ కావచ్చు, ఇన్స్పెక్టర్లు కావచ్చు, అన్ని రూట్లలో కూడా చెక్ చేస్తారట. కాబట్టి పక్కాగా మీరు జీరో టికెట్స్ అనేది కొట్టించుకోవాల్సిందే. లేకపోతే కనుక ఎక్కడైనా దొరికితే కనుక ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో నేను మళ్ళీ చెప్తున్నాను, తప్పనిసరిగా మీ యొక్క ఐడెంటిటీ కార్డ్ అనేది, అది ఆధార్ కార్డా, ఓటర్ కార్డా, లేదంటే మరేదైనా డ్రైవింగ్ లైసెన్సా, ఇంకేదైనా కార్డు అనేది పక్కాగా ఉంచుకోండి. ఆ తర్వాత ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్లే క్రమంలో టికెట్ తీసుకోండి. ఒకవేళ టికెట్ తీసుకున్న తర్వాత ఇంకా దూరం వెళ్ళాలనుకుంటే కనుక ఎక్కడ వరకు అయితే టికెట్ తీసుకున్నారో ఆ ఎండ్ దగ్గర మళ్ళీ ఇంకోసారి టికెట్ అడగండి. జీరో టికెట్ ఇస్తాడు, మళ్ళీ ఫ్రీ అనమాట. అదేవిధంగా ముఖ్యంగా 3వ పాయింట్ ఏంటంటే గరుడా కావచ్చు, లేదంటే అమరావతి బస్సులు కావచ్చు, లేదంటే సూపర్ లగ్జరీ బస్సులు కావచ్చు, హయ్యర్ ఎండ్ బస్సెస్ కావచ్చు, వీటిలో మీకు ఎలా లేదు. కేవలం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, వీటి వరకే మీకు ఒక 5 రకాల బస్సులు, ఇప్పుడు నేను 4 చెప్తున్నాను, ఇంకోటి ఏదో ఉంటుంది. సో మనకి బేసిక్ గా తిరిగేది ఆర్డినరీ పల్లె వెలుగులు మాత్రమే బాగా ఎక్కువ తిరుగుతాయి అనమాట ఆంధ్రాలో. కాబట్టి ఇది అనమాట సంగతి. నేను క్లియర్ గా చెప్పాను అనుకుంటున్నాను. కాబట్టి దుర్వినియోగం అయితే చేయకండి. ప్రభుత్వం మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు దాన్ని ఎంకరేజ్ చేసి అవసరం కొద్ది మాత్రమే దీన్ని ఉపయోగించుకోవాలా చేసుకోండి. కానీ ఇది స్కూల్ పిల్లలకు కావచ్చు, కాలేజ్ పిల్లలకు కావచ్చు, మరి ముఖ్యంగా టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళకి కావచ్చు, లేదంటే ఏదైనా అత్యవసరం కోసం వెళ్ళే వాళ్ళకి కావచ్చు, లేదంటే వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి సిటీకి వెళ్ళి పనిచేసే వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దయచేసి దీన్ని నష్టం వచ్చేలా చేయకండి. ఎవరైతే నిజమైన యూజర్స్ ఉన్నారో వాళ్ళని ఉపయోగించుకునేలా చేయండి.